హాయ్ అండి, నేను మీ చాందు. నా అనుభవం మీకు ఉపయోగం. నేను ఇది కొంచెం యూట్యూబర్లకి చెప్పాలనుకుంటున్నానండి. అంటే యూట్యూబర్లు కూడా బాగానే కొంచెము సబ్స్క్రైబర్లు వచ్చిన యూట్యూబర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కువ శాతము కొంచెము అవి వాటర్ ఫాల్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా సిటీ కానివ్వండి, ఏదైనా లేదంటే హీరోస్ ఇల్లులు కానివ్వండి, హోమ్స్ అవల్ల కొంచెం వీడియోలు తీసి కొంచెం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు అదొకటనే కాదు, ఫేమస్ అయిన వాటిని గురించి అయితే కాదు. ఇప్పుడు కష్టం చేసేటోళ్ళు వానికి కొంచెం 2 మెతుకులు కుడితే చాలరని వాడు చింతలా ఉంటాడు. వల్ల వాటర్ ఫాల్స్ కొంచెం అంటే మీరు తిరగండి. కాకపోతే అప్పుడప్పుడు కూడా కష్టం చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మొన్న ఇక్కడ కొత్త బుర్జికేమో పోతుంటే ఇక్కడ మధ్యలో ఏదో విలేజ్ ఉంది. ఆ విలేజ్లో చూడండి 2 కాళ్ళు లేవు ఆ పిల్లోడికి. ఆ వ్యక్తికి 2 కాళ్ళు లేకుండా పంచర్ షాప్ మెయింటైన్ చేస్తున్నాడు ఆ పిల్లోడు. పంచర్ షాప్ అట్లాంటివి. ఒక సిటీలో పోతే ఏదో సిటీలో సైకిల్ రిపేర్ చేస్తుంది ఆడామ. అవి అట్లాంటివి కొంచెము వీడియోలు తీయండి. వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టండి. అంటే కొంచెము వీళ్ళకి కూడా అది కష్టాలు ఉండవి. అది అదో లోకంలో ఎవరికి లేని కష్టాలు ఇంకే ఉండవు అన్నట్టు వాడు ఫీల్ అయిపోయి కన్నా అదో రకంలో అదో లోకంలో వెళ్ళిపోయింటాడు. ఏ కాకిన అయిపోయినా అని ఏక సన్నాసిన అయిపోయినా అని లెక్కల ఫీలింగ్లో ఉండిపోతుంటాడు అనమాట. అట్లాంటి కొంచెం యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఏమంటే ఏదైనా చేసుకుంది నీకు ఇప్పుడు సొంత ఊర్లో అంటే ఇప్పుడు ఏదైనా పని చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు ఏదైనా టీ కొట్టు పెట్టాలా అది పెట్టాలంటే కొంచెం చేసుకోలేరు పల్లెటూళ్ళలో. కొంచెం నామోసి వాడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో. ఇప్పుడు దొంగతనము పని ఆ 2 తప్పనిస్తే ఏదైనా పని చేసుకొనైనా బతకొచ్చు. కాకపోతే ఈ జనాలతో ఏమొచ్చిందంటే తిప్పలావు. వాడు కష్టం చేసుకొని బతుకుతున్నాడు కదా, ధర్మంగా బతుకుతున్నాడు కదా, ఒకటి తొక్కకుండా బతుకుతున్నాడు కదా. ఆ వల్ల ఈ జనాలకి తిక్క జనాలకి వల్ల ఉండదన్నమాట. అది ఏమి ఈ పని పెట్టుకున్నావు బంగారు అక్కడ పని ఇడిచి పెట్టుకొని పనులు బయట పెట్టినావు ఒకటో పోతాడు. ఆ తిప్పలతోనే ఏముందంటే వాడు చెయ్యాలనుకున్నాడు కూడా అసలు మంది అనుకుంటారేమో వెనకైతుంటాడు అనమాట. ఆ లెక్కలు అట్లాంటి వీడియోలు తీసినారంటే కొంచెము కష్టం చేసేతోంది. తర్వాత అది కాలు చేతులు లేనోడు ఎంత తనలాడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, పిల్లోడు ఎంత కష్టపడుతున్నాడు, ఆడపిల్లలు ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు కూడా కొంచెము సిగ్గు తెచ్చుకుంటారు అనమాట. అంటే భాగం తెచ్చుకుంటారు అనమాట వీళ్ళు కూడా. మనం కూడా చేయాలా, కాలు లేనోడే ఆ త్రాణ చేసుకొని బతుకుతున్నాడు, కాలు చేతులు ఉండి నేను ఎందుకు చేయకూడదు, ఎవడన్నా ఏమన్నా అనుకోని వాడేం నాకేం తెచ్చిపెట్టుతాడేం లేదు కదా అని ఆలోచన మనిషిలో కలుగుతుంది అనమాట వానికి. మీరు ఇట్లాంటి వీడియోలు తీసినారంటే నువ్వు చెప్పేది చెప్తున్నావు దెంగి నువ్వు తీయచ్చు కదరా అంటే ఇప్పుడు నేను ఏమంటే అంత తిరిగే టైం లేదనమాట నాకు. ఇక నాది తిప్పలు వేరే ఉంది. అక్కడికి పోవాలా, వాటర్ ఫాల్స్ని తర్వాత హీరోల కొంపల్ని అట్లా వీడియో తీసి పెట్టేది లేదనమాట. నేను ఫస్టే చెప్పిన నాకు జరిగే అనుభవాలు మాత్రం మీకు చెప్తా, మీకు యూస్ఫుల్ అయితే అని చెప్పిన. అట్లా యూట్యూబర్లు ఏమంటే కొంతమంది కొంచెం తిరుగుతుంటారు అనమాట. విలేజ్లని పాతకాలం కోటల్ని ఇట్లా తిరిగి ఎంతో లాంగ్ అయినా జర్నీ చేసి అయినా తిరిగి వీడియో తీసి అప్లోడ్ చేస్తుంటారు. ఆ యూట్యూబర్లకు చెప్తున్నాను అనమాట. నేను సపరేట్గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళందరికీ చెప్తలేను. అటు తిరిగి వీడియోలు తీసి పెట్టే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సరేనండి, ఇట్లాంటి వీడియోలు తీయండి. ఇప్పుడు ఏదో సరే, ఇప్పుడు ఒక ఆటో, నేను కూడా యూట్యూబ్లోనే చూసినంత అయితే ఒక ఆటో నడిపే వ్యక్తే, వానికి వచ్చేదే అంతంత డబ్బులు. మళ్ళీ ఆయనతలో కూడా ఏం చేస్తున్నాడంటే వారం పేదలకి అన్నం పెడుతున్నాడు. అంటే ముసలోళ్ళకి, వృద్ధులకి కానివ్వండి, పేద పిల్లలకు కానివ్వండి అన్నం పెడుతున్నాడు. ఇప్పుడు ఎన్న కర్నూలు కూడా పెద్ద హాస్పిటల్ కాడ ఎవరెవరో తెలియదు అసలు అన్నదానాలు వస్తున్నారు. నిత్యానంద సేవ అనేది ప్రైవేట్దే, అది ప్రైవేట్తో గవర్నమెంట్తో తెలియదు. ఆయన ఫోటో అయితే ఉంది, అది పెడుతున్నారు అనమాట. ఇట్లా మంచి పనులు చేసేతోళ్ళు అనమాట. మొత్తం ఇలా పెడుతూ ఉంటే యూట్యూబ్లో కూడా కొంచెము సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు, లైక్లు కూడా వస్తాయి. మేము ఇంకా కొంచెము మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. కొంచెము ప్రజలకి యూస్ఫుల్ అవుతుంది, ఇక్కడ మీకు యూస్ఫుల్ అవుతుంది, ఇద్దరికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే కొంతమంది హీరోలు, వాళ్ళు మోహన్ బాబు బతికిన ఇల్లు, ఇది ఎన్టీఆర్ బతికే ఇల్లు, అల్లరి నరేష్ బతికే ఇల్లు చచ్చిపోయిన సౌందర్య బతికే ఇల్లు, ఎంతసేపు నా హీరోలవి హీరోయిన్లవి వాళ్ళవే చూపించుకుంటూ ఉంటారా? నువ్వు వీడియో తీసినా వాళ్ళు ఏసీ రూమ్లే, నువ్వు వీడియో తీయక ఉన్నా ఏసీ రూమ్లోనే.
వానికి కాలికి ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఆటోమేటిక్గా ఛానల్లో వస్తాయి. ఇట్టిట్టే పలానా హీరోకి ఇట్లా కాలికి ముళ్ళు గుచ్చుకుని చూడబ్బా ఇంత పొడుగు నిద్ర వచ్చిందని చెప్పి టీవీలలో పేపర్లలో మొత్తం గుద్ది పాడేస్తారు. ఇట్లా మంచి చేసే వ్యక్తులకి యూట్యూబర్లే దిక్కు, ఛానళ్ళు ఉన్నారు. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అన్నమాట నేను. ఇప్పుడు వృద్ధాశ్రమం నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే మొన్న ఒక ఆమె పెట్టిందనమాట, ఇట్లా వృద్ధాశ్రమం ఉంది, మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకున్నా కూడా ఎవరైనా వృద్ధులు అంటే ముసలోళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నాకు ఇట్లా మిస్ కాల్ ఇవ్వండి, నేను వచ్చి